నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన శ్రీ మొప్పన రమణారెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 40 సంవత్సరాలుగా జీడిమామిడిని సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అంతేకాక జీడిమామిడిలో అధిక దిగుబడులు తీసుకున్నందుకు గాను 2023 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఉత్తమ జీడిమామిడి సాగు చేసే రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు. ఇప్పుడు జీడిమామిడి సాగు గురించి, జీడిమామిడి సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, మెలకువల గురించి కూడా మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. జీడిమామిడిలో కోత అనంతరం చేపట్టేటువంటి కొమ్మ కత్తిరింపుల గురించి ఒకసారి వివరించండి. ఇప్పుడు జీడిమామిడి సహజంగా మే నెలాఖరు వరకు జూన్ ఫస్ట్ వీక్ హార్వెస్టింగ్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఒక 20 రోజులు నెల మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత ప్రూనింగ్ సుమారుగా జూన్ నెలాఖరు కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ మనం కొమ్మ కత్తిరింపులు అవి చేస్తాము. అయిన తర్వాత ఆ కింద ఉన్న కలుపు గడ్డి వాటికి మనం శుభ్రంగా దుక్కు చేసుకుని శుభ్రంగా మనకి నేల కావలసిన ఎరువులు కానీ వర్మి కంపోస్టు, వేపపిండి, జీవామృతం, పేడ, పశువుల ఎరువు ఇటువంటివన్నీ కూడా మనం ఈ జూలై ఆగస్టులో వేసుకోవాలండి. అలా వేసుకోవటం వల్ల మంచి మేలైన దిగుబడుల్ని తీసుకోవచ్చు. జీడిమామిడిలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. నేను సుమారుగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు నేను ఏ రకమైన ఎరువులు వేయలేదండి. 5 సంవత్సరాలు దాటిన తర్వాత 1100 గ్రాములు నత్రజని, 650 గ్రాములు భాస్వరం, 200 గ్రాములు పొటాష్తో పాటు చెట్టుకు వచ్చి 30 నుంచి 40 కేజీల వరకు పశువుల ఎరువును వాడడం జరిగింది. ఆ తర్వాత వేపపిండి చెట్టుకి 1/2 కేజీ చొప్పున దీంతో కలపడం జరిగిందండి. ఇంకా అంతకుమించి ఏం లేదండి. అయితే తర్వాత గ్రాడ్యువల్గా రీసెంట్గా 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి జీవామృతం తయారు చేసి చెట్టుకు 10 లీటర్ల చొప్పున జీవామృతం, అందులో ట్రైకోడర్మా సూడోమోనాస్ కలిపి పోయటం జరుగుతుందండి. చెట్టుకు 10 లీటర్లు అలా సంవత్సరానికి 3 సార్లు పోయటం జరుగుతుంది. మేలైన దిగుబడులు పొందడానికి జీడిమామిడిలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి, కొమ్మ కత్తిరింపుల గురించి, గత 35 సంవత్సరాలుగా జీడిమామిడి సాగులో మీరు ఉంటూ మేలైన దిగుబడులు తీసుకున్నందుకు కానీ మీ అనుభవాన్ని రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.